నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. నెంబర్ 1 అమెరికా విద్యార్థి వీసా సస్పెన్షన్ ఆందోళనలో తెలుగు విద్యార్థులు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం 150 కోట్లు స్వాహా. కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు ఎమ్మెల్సీ కవిత. ఎస్ఎస్సి వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు 5 వాల్యుయేటర్లు సస్పెండ్. ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం 3 కలెక్టరేట్ ఉద్యోగులకు పాజిటివ్. బాబును రెండోసారి జైలుకు పంపే వాళ్ళం సజ్జల. జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, చెత్త పత్రికల్లో రాస్తున్న వార్తలు నమ్మొద్దు విజయసాయిరెడ్డి. జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. బీజేపీలో విలీనంపై కేసీఆర్ జవాబు చెప్పాలి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం, 5 మృతి, 6 గాయాలు. బదిలీల పేరిట ఉద్యోగులకు వేధింపులు, లంచాల డిమాండ్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి. విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, జూన్ 2వ వారం నుంచి విస్తారంగా వర్షాలు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి హరీష్ రావు. నక్సల్స్ను చంపితే సిద్ధాంతం చావదు, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. తెలంగాణ అద్భుతం రండి, పెట్టుబడులు పెట్టండి కేటీఆర్. తాజ్ మహల్కు ప్రత్యేక రక్షణ, యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. 2004తోనే తెలంగాణలో బాబు చరిత్ర ముగిసింది. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఫైర్. ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ, ఎన్బీఈకి సుప్రీంకోర్టు ఆదేశం. బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు మిగిల్చింది ప్రధాని మోదీ. బ్యాంకు మోసాలు పెరిగిపోతున్నాయి, మోదీని టార్గెట్ చేసిన ఖర్గే. నైజీరియాను ముంచెత్తిన వరదలు, 111 మంది మృతి. కెనడాలో ఆగని కార్చిచ్చు, పలు ప్రావిన్స్లలో ఎమర్జెన్సీ. చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు, డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు.